ఇప్పుడు ఏమంటారు మరి రేవంత్ రెడ్డి గురించి ఏమంటారు? ఏమంటారు అందరు ఆ, వాడు ఏం చేసినాడు ఆ, వెయ్యి కళ్యాణ్ కట్టిన బాయ్ రైతు బంధు బాయ్ ఆ, బీమా బాయ్ ఆ. కళ్యాణ లక్ష్మి లేదా మొత్తం ఇప్పుడు? ఎవడతాడు అంతేనా? దానికి తులం బంగారం కట్టు ఆ, ఇయ్యే కదా తులం బంగారం కూడా. రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ, 18,000 కోట్లు చేసి మరి ఇంకా 13,000 కోట్ల పైన రుణం మేక. చేయాలి వామ్మో. మొత్తం 31,000 కోట్లు బాబా రుణమాఫీ చేసి. బాబా. వాడు చేసింది 18,000 కోట్లు ఆ, ఇప్పుడు ఏడు వచ్చి ఫార్మాని లైసెన్స్లు అమ్మడాలు భూములని గుంజుకుంటాం ఆ, ఆడ రావణపేటలో అంబుజ సిమెంట్ కట్టడానికి వాడు అప్పుడు భూమి కొన్నట్టు ఆ, రాదండి ఆ, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టినట్టు వాళ్ళు గోల పెడుతుంటారు ఆ. ఈ లగ్జరీలో మొన్న అంత గోలయ్యి 40 మంది పట్టపోయి జైలు వేసింది కొట్టి ఎందుకు? కలెక్టర్ వాళ్ళు పోతే వాళ్ళని రానిది ఊళ్ళోకి ఆ, నీకు కొంతమంది ఏం చేయరు కార్లు అద్దాలు వాళ్ళ కొట్టి ఆ, రైతులు ఆ, వాళ్ళ కొట్టే కల్లా ఇక అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి బంద్ చేసి ఆ, తలువులు వేసుకుని తలువులు నెట్టి పాలకొట్టి వాళ్ళు ఇళ్ళలో మంది దించుకుంటుంది ఇయ్యా. కాంగ్రెస్ వాడు అన్న తిరుపతి రెడ్డి గారు వాడు నోటు కూర్చుని కూడా కొడుతున్నారు ఆడవాళ్ళు అయ్యా. పోలీస్ స్టేషన్ మరీ కూర్చొని కొట్టిస్తున్నట్టు జనాలు ఆ, వాళ్ళకు ఉన్నది 2-3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు భూమి ఉంది గుంజుకుండా అది. దాన్ని గుంజుకుంటే వీళ్ళు వెళ్ళిపోవాలి అవును, ఎట్లా బతకాలా? ఎట్లా బతకాలి వాళ్ళు? ఆవ్. ఇప్పుడు 14,000 ఎకరాలు కేసీఆర్ ప్రభుత్వం భూమిని పక్క పెట్టిండాడు ఫార్మా కంపెనీకి అటు దూరంగా అన్నం ఆహా. బరిగా జాగ్రత్త ఆ, మరి ఆడగట్టాలి ఆ. ఆడుంది స్థలం చేసింది ఇళ్ళ మధ్యలో కడుతుండా? నడువులో కొడంగల్ అయితే నడువులు అయ్యా. మంచి పంట పడ్డ భూములు అవి ఆ, ఆ ఫార్మా కంపెనీ పెడితే వీళ్ళ భూమి నష్టపోయింది కాదు ఆ, చుట్టుపక్కల 5-6 గ్రామాలకు మొత్తం పాకుతుంది ఐదు పంటలు పండవు ఆ, ఫార్మా అంతా ఇక రోగాలు మందులకి నీళ్ళు కలుపుతూ అయితే ఆ. అన్నీ ఉంటాయి అలాంటివి ఆ? సెక్యూరిటీ ఉంటుంది ఆ. ఎవడు పోలేదంటే ఎందుకు అది వాళ్ళని నిలబడతానికా? ఏంటంటే ఈ చుట్టం పోతే జనాలు వీళ్ళని తిరగబడతారు ఆ, పుట్టినట్టు చేస్తారు ఆ, ఇవాళ దాడి జరిగిందని చెప్పి లోపలేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆహా, భయభక్తులు గురి చేసి భూమి ఆదాయం కాదు ఆహా. అనే ప్లాన్ వేసి కనీసం ఒక పోలీసు 2 పోలీసులు తప్పించి కలెక్టర్ ఉంటే సెక్యూరిటీ ఇప్పుడు అంతే ఉన్నాయి. ఇప్పుడు అట్నే చేసిరా? అట్నే ప్లాన్ తోటి. ఆయన జిల్లాకి ఒక నాయకుడు వస్తుంది అలా. ఆ? పోలీస్ క్యార్లు 2 ఉండాలా. ఇదే రేవంత్ రెడ్డి అన్నకి పోలీస్ క్యాడ్ ఉంటుంది వాళ్ళకి పోలీస్ కారు పెడతారు ఆ, ఇవన్నీ ఉంటాయి వారికి వాడు ఏ పదవులు లేదు వారికి వాడు ప్రజల నుంచి ఉన్నది కాదు వాడు చెప్పింది అవుతుంది ఇప్పుడు వాళ్ళ అన్న చెప్పింది యా.